యావత్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక మునుగోడులో జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి. విచ్చలవిడిగా ఉపపోరులో మద్యం సరఫరా చేశారన్నారు. ఇదే వ్యవస్థ కొనసాగితే ప్రజాస్వామ్యంపై ఎన్నికల సంఘంపై విశ్వాసాన్ని కోల్పోతారని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. మునుగోడు ఎన్నికపై ఎస్ఈసీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. అనుగుణంగా జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యవస్థను ఎన్నికలు నిర్వహించడానికి బాధ్యులైనటువంటి ఎన్నికల కమిషన్ కూడా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలి. దురదృష్టం ఏమిటంటే కేంద్రంలో ఉన్న అధికార బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఎవరేం చేసుకుంటారనే పద్ధతిలో విచ్చలవిడిగా బరి తెగించి డబ్బులు మద్యము సరఫరా చేయటం జరిగింది. ఒకవేళ ఇదే విధంగా పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో ప్రజాస్వామ్యంపై ఎన్నికల కమిషన్పై ప్రజలు తమ విశ్వాసాన్ని కోల్పోతారనే విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఎన్నికల కమిషన్ కూడా హెచ్చరిస్తా ఉన్నాను.